హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ రేణుకరైనా ఛానల్. టుడే మన ఛానల్లో ఈవినింగ్ టైంలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మహాశివుడికి ప్రీతికరమైన మాసం అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో మనం శివారాధన చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ఈవినింగ్ టైంలో మనం గుడికి వెళ్ళి దీపారాధన చేయడం వల్ల చాలా చాలా మంచిదండి. దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దీపారాధన మనం ఒక ప్లేట్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ ప్లేట్కి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత మనం వినాయకుని ముద్రను చేసుకొని ఆకులో తోలంపాకులో పెట్టుకోవాలండి. అలాగే బియ్యం పోసి ఆ బియ్యం పైన ప్రమిదలు ఉంచి నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగించాలండి. మనం మట్టి ప్రమిదలైనా తీసుకోవచ్చు, లేదంటే పిండితో చేసిన ప్రమిదలైనా తీసుకోవచ్చండి. పరదోష కాలంలో శివాలయంలో మనం దీపారాధన చేయడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు, సకల సంపద, ఆరోగ్యం అన్నీ లభిస్తాయండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అదేవిధంగా ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒక్కరోజైనా దీపారాధన చేయడానికి ట్రై చేయండి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం చాలా మంచిదండి. అదేవిధంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అనేది చాలా శుభప్రదం. తప్పకుండా ఉసిరి చెట్టు దగ్గర మనం దీపారాధన చేసుకోవాలి. అలాగే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసినా కూడా చాలా మంచిదండి. మాకు గుళ్ళో ప్రసాదంగా ఈ కిచిడి ఇచ్చారండి. చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే దేవుడు ప్రసాదం కదా, చాలా చాలా టేస్టీగా అనిపించింది. మేము పూజ చేసుకున్న తర్వాత ఈ దేవుడు ప్రసాదాన్ని తీసుకొని ఆస్వాదించాము. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.